నమస్తే. మన గాంధీగిరి వార్తలకు స్వాగతం. రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్. ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు చదువుతున్నది దయానంద్ గాంధీ. వార్తల్లోని ముఖ్యాంశాలు. ప్రెస్ క్లబ్లో యూనియన్ నేతల ప్రెస్ మీట్, ఐఎఫ్టి వినతి పత్రము, లేడీస్ క్లబ్లో కోటి తలంబ్రాలు, కనిలో కొప్పుల ఈశ్వర్ ప్రచారము. వివరాలు. ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవాఖానా. కోల్బెల్ కు కంటిపాప, అన్ని వర్గాలకు వెలుగు కిరణం. డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి దవాఖానా. ఏప్రిల్ 15 నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం. కంటి పొరకు ఆపరేషన్ 5,000 రూపాయలకే చేయబడును. లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవాఖానా, లక్ష్మీనగర్, గోదావరికని. ఫోన్ నంబర్ 8074911632. భద్రాచలంలోని శ్రీ రామచంద్రస్వామి దేవాలయంలో జరుగు శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం కొరకు గోటితో ఉల్చే కోటి తలంబరాల కార్యక్రమంలో భాగంగా ఈరోజు గోదావరికలోని సింగరేణి బంగ్లాస్ ఏరియాలోని దుర్గా అమ్మవారి ఆలయంలో ఆర్జీవన్ లేడీస్ క్లబ్ మహిళలు గోటితో వడ్లను ఒలిచి తలంబ్రాలుగా చేశారు. ఈ సందర్భంగా లేడీస్ క్లబ్ అధ్యక్షురాలు చింతల లక్ష్మి మాట్లాడారు. కాగా ఆర్జీవన్ జనరల్ మేనేజర్ చింతల శ్రీనివాస్, లక్ష్మి దంపతులు దుర్గామాత అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆర్జీవన్ లేడీస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి చిలుక లక్ష్మి, బాధ్యులు మాలతి, నిర్మల, సుధా, స్వరూప, నీరజ, బీనాసింగ్, రోజా, సుజాత, సావిత్రి, రమ, కళ్యాణి, లలిత, సువర్ణ తదితరులు ఉన్నారు. బంగ్లోస్ ఏరియాలో అమ్మవారి గుళ్ళో మేమందరము కోటి తలంబ్రాలు శ్రీరాముని కళ్యాణం కోసము ఇక్కడ ఈరోజు మేము బంగ్లోస్ మహిళలందరము గోటితోటి ఒలిచి అక్షంతలను, కోటి తలంబ్రాలను ఒలవడానికి ఇక్కడ అందరం సమావేశం అయ్యాము. ఈ కోటి తలంబ్రాలు ఈరోజు ఒలిచాక తర్వాత భద్రాచలం పంపిస్తాము. అక్కడ శ్రీరామ నవమి రోజున శ్రీరాముని కళ్యాణం రోజున ఈ అక్షంతలు అందులో కలుపుతారు. అందరూ అన్ని ఊర్లలో నుండి కూడా అక్కడికి పంపించడం జరుగుతుంది. అందులో భాగంగా మేము కూడా ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించుకుంటున్నాము. శ్రీరాముడిని ఎక్కడైతే ఏ ఊర్లో అయినా పూజిస్తారు. శ్రీరాముడిని గుడి లేని ఊరంటూ లేదు. ఆ రాముల వారి కళ్యాణం అన్ని ఊర్లలో జరుగుతుంది. అందరూ ఆయురారోగ్యాలతోటి శ్రీరామ రాజ్యం లాగా సుభిక్షంగా ఉండాలని, ఆ రాముని ఆశీస్సులు మనందరికీ ఉండాలని కోరుకుంటున్నాను. జై శ్రీరామ్. జై శ్రీరామ్. పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ పడుతున్న కొప్పుల ఈశ్వర్ ఈరోజు గోదావరికంలో జోరుగా ప్రచారాన్ని నిర్వహించారు. సింగరేణి స్టేడియంలో వాకర్స్ను కొప్పుల ఈశ్వర్ కలిశారు. అలాగే ఓల్డ్ అశోక్ సెంటర్లో లేబర్ అడ్డాలో కార్మికులను, అక్కడి చిరు వ్యాపారులను కూడా ఆయన కలిశారు. కొప్పుల వెంట రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరకంటి చందర్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు ఉన్నారు. పార్లమెంటుకు జరుగుతున్నటువంటి ఎన్నికల సందర్భంగా గోదావరికని సింగరేణి స్టేడియంలో వాకర్స్తో ఈరోజు అందరితో కలవడం జరిగింది. ఈ సందర్భంగా స్థానిక మాజీ శాసనసభ్యులు కోరకంటి చందర్ గారితో పాటు ఇతర నాయకులందరం కలిసికట్టుగా వాకర్స్తో కలిసి ఈ పార్లమెంట్ ఎన్నికలలో తప్పకుండా మీ యొక్క మద్దతు కావాలని కోరడం జరిగింది. ఎందుకంటే నేను ఇక్కడ స్థానికులు, ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగిన వాడిని. 26 సంవత్సరాల పాటు సింగరేణి ఉద్యోగంలో పనిచేసినటువంటి వాడిని. ఇక్కడ ప్రతి ఒక్క కుటుంబంతో, ప్రతి ఒక్క విషయంతో నాకు సంబంధం ఉండింది. అందుకే నాలాంటి వాళ్ళు గెలవడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి కార్మిక సమస్యలు కావచ్చు, ప్రాంత సమస్యలు కావచ్చు, అదేవిధంగా ఈ ప్రాంతంలో పుట్టి పెరిగినటువంటి వ్యక్తిగా ఒక ఆరాటం అలాంటి వాళ్ళకే ఉంటుందనే ఉద్దేశంతో అందరి సహకారాన్ని కోరడం జరిగింది. వారందరూ కూడా సానుకూలంగా స్పందించి అన్నా మీకు తప్పకుండా సహకరిస్తామని చెప్పడం జరిగింది. వారందరూ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఎన్నో ఆశలతో తెచ్చుకున్నటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో ఈరోజు
3 నెలలు తిరగక ముందే ఏ రంగం చూసినా అస్తవ్యస్తంగా ఉన్నటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో మనకు కనబడతా ఉంది. ప్రజలందరూ ఎన్నో ఆశలతో మాకు ఏమో జరుగుద్దనేటువంటి ఒక అభిప్రాయంతో ఈ యొక్క ప్రభుత్వాన్ని తీసుకురావడం జరిగింది. కానీ ఏ ఒక్క విషయం పైన కూడా దృష్టి సాధించి ప్రజలకు ఒక ధైర్యాన్ని ఇచ్చే విధంగా అండదండగా ఉండే విధంగా ఎక్కడ కూడా ఈ ప్రభుత్వం యొక్క నడవడిక కనబడతలేదు. రైతుల పరిస్థితి చాలా దారుణం. ఇప్పటికే 20 లక్షల ఎకరాలలో పంట పొలాలు ఎండిపోయి రైతులు దీనంగా ఎదురు చూస్తూ ఉన్నారు ప్రభుత్వ సహాయం కోసం. గతంలో అమలు చేసినటువంటి రైతు బంధు రాకపోవడం, పెన్షన్లు ఇప్పటికి కూడా రాకపోవడం, అదేవిధంగా గతంలో అమలు చేసినటువంటి ఏ ఒక్క పథకం కూడా సవ్యంగా అమలు చేయకపోవడం వల్ల ప్రజలందరూ కూడా ఒక ఆందోళనకరమైనటువంటి పరిస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడ్డది. మరి ఈ సందర్భంలో పార్లమెంటుకి ఎన్నికలు వచ్చినాయి. తిరిగి ఇదే కాంగ్రెస్ పార్టీ కనుక ఓటేసినట్టయితే వాళ్ళు ఇచ్చిన 6 హామీలు కావచ్చు, ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి అడ్డదిడ్డమైన మాటలు కావచ్చు, అది మనకు చాలా విచిత్రాన్ని కల్పిస్తున్నాయి. ఇదే వ్యవహారం కొనసాగిస్తారు. ప్రజలకు మేము చెప్పేది ఒకటే, తప్పకుండా ప్రభుత్వానికి ఒక చెక్ ఉండాలంటే ఈ పార్లమెంట్ ఎన్నికల్లో తప్పకుండా వాళ్ళు చేస్తున్నటువంటి అఘాయిత్యాలను ఆపాలంటే ఈ ఎన్నికలలో మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ మరి కేసీఆర్ గారి నాయకత్వంలో ఉన్నటువంటి కారు గుర్తుకు ఓటేసి గెలిపించాలని ప్రజలను మేము కోరడం జరుగుతూ ఉంది. తప్పకుండా ప్రజల మద్దతు ఉంటుంది. ఈసారి జరిగేటువంటి ఎన్నికలలో నాకు తెలిసి రాష్ట్రంలోనే అత్యధిక స్థానాలు బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ స్థానాలను కైవసం చేసుకుంటుందనే నమ్మకం ఉంది. ఎండల తీవ్రత వల్ల కాంట్రాక్టు కార్మికుల పనివేళలు మార్చాలని, ఎండల్లో పనిచేసే కాంట్రాక్ట్ కార్మికులకు మజ్జిగ ప్యాకెట్లు, త్రాగునీరు అందించాలని ఐఎఫ్టి రాష్ట్ర నేతలు ఐ కృష్ణ, ఏ వెంకన్న సింగరేణి యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. ఈరోజు ఐఎఫ్టి సింగరేణి కాలనీస్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఆర్జీవన్ జనరల్ మేనేజర్కు వినతి పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా ఐ కృష్ణ, ఏ వెంకన్న మాట్లాడుతూ సింగరేణి సంస్థలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులు రోజు రోజుకు పెరుగుతున్న ఎండల తీవ్రత వల్ల వడదెబ్బలు గురవుతున్నారని, సింగరేణి సివిల్ వివిధ విభాగాల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులు ఎండ వల్ల తీవ్ర అనారోగ్యానికి గురవుతున్నారని, వీరికి సరైన వైద్యం అందించడంలో సింగరేణి యాజమాన్యం పూర్తిగా వైఫల్యం చెందిందన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు బి అశోక్, ఈ నరేష్, సాయి, కె మల్లేష్, శేఖర్ తదితరులు ఉన్నారు. అభివృద్ధి పేరిట రోడ్డు వెడల్పు అంటూ సామాజిక విధ్వంసం చేస్తూ ఉన్నారని, కూల్చివేత ఇష్టానుసారంగా గోదావరికంలో వ్యవహరిస్తున్నారని సిఐటి హెచ్ఎంఎస్ నేతలు టి రాజారెడ్డి, తోట వేణు ఆరోపించారు. తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ప్రైవేటు వాళ్లకు అల్లం బెల్లం పెడతారా, కార్మికులకు సున్నం పెడతారా అంటూ సింగరేణి యాజమాన్యాన్ని వారు ప్రశ్నించారు. గోదావరికన్ ప్రెస్ క్లబ్లో ఈరోజు జరిగిన ప్రెస్ మీట్లో వారు మాట్లాడారు. ఈ ప్రెస్ మీట్లో వారితో పాటుగా బిఎంఎస్, ఐఎఫ్టి నాయకులు ఐ కృష్ణ, ఆకుల నవీన్, నారాయణ, ఈ నరేష్ తదితరులు ఉన్నారు. డైరెక్టర్లు అయితే ఇవన్నీ తెలియదు. డైరెక్టర్లకి 2 క్వార్టర్లు అంటే దగ్గర ఇంకొక అదనంగా 89 ఫీట్లు విస్తరణ జరుగుతుంది. 2 క్వార్టర్లు కూడా కొడితే 100 ఫీట్ల జాగా. 100 ఉంది, ఇప్పటికే 50 ఫీట్లు 60 ఫీట్లు ఉంది. 160 ఫీట్ల హైవేనే లేదు. హైదరాబాద్ నుంచి గోదావరికని రోడ్డు 100 ఫీట్ల రోడ్డు, కానీ గోదావరికాల నివేశక దగ్గర నుంచి వెళ్ళి 150 ఫీట్లు 130 ఫీట్ల రోడ్డు ఉండాలన్నా. ఇది చాలా దురదృష్టకరం. మీరు తీసుకోదలుచుకుంటే అవసరం ఉన్న కాడికి తీసుకొని క్వార్టర్ సగం మిగిలితే సగం ఆ కార్మికుడికే ఇచ్చి పెట్టు. కానీ ఎట్లాగో గులగొడతలం కదా అని మళ్ళీ పోషమైదానం చేసి ఇలా దొంగలు తయారై రకరకాల పేర్ల మీద పట్టాలు చేసుకుంటే మాత్రం చూస్తూ ఊరుకుండేది లేదు. ఇప్పటికే బస్టాండ్ కాళ్ళ గోడలు కొట్టి బంగ్లాలు కడతాను. ఈ కంపెనీ కళ్ళు కనబడతలేవా అంటున్నాను నేను. కార్పొరేషన్ ఆఫీస్ ఎదురుగా బస్టాండ్ కాళ్ళకి గోడ కొట్టి 3 అంతస్తుల బంగాళాలు ఎత్తే పట్టాలు ఎట్లయినా అడుగుతున్నాం మేము. కాసా శ్రీనివాస్ డాక్టర్ గారు ఆపలే, మెడికల్ కాలేజ్ పక్క పక్కన ఇంకొక నాయకుడు ల్యాండ్ మ్యాప్లు ఆపుకోలే, కార్పొరేటర్ అందరూ 20 గుంటలు 1 గుంటలు స్కూల్ పేరు ఆపుకోలేదా, కమ్యూనిటీలకు కట్టలేదా? అంటే ప్రైవేట్కి అయితేనేమో మీరు మంచిగా అల్లం బెల్లం పెడతారు, కార్మికులకి అయితే సున్నం పూస్తారా? ముందు ఇవన్నీ రికవరీ చేయండి ఫస్ట్. ఈ కూలిపోయిన జాగాలు పోతున్నాయో
కూలిపోయే దుకాణాలు పోతున్నాయో వాళ్ళ మేము వీధిన పడమని అనట్లే. ఎక్కడెక్కడైతే రోడ్లు వెంబడి ఇల్లీగల్ అయినాయో కట్టండి. ఆ కోర్టు పక్క పండి జాగంతా ఫ్రీగా ఉంది కదా, ఫ్రీగా ఇచ్చారు కదా. దాంట్లో షెడ్లు వేసేసి అందరికి మొత్తం గోదావరి కళ్ళ ఉన్న వాళ్ళందరికీ ఒక దగ్గర ఇవ్వండి. బస్ స్టాండ్ ఎదురుగా మున్సిపల్ ఆఫీస్ ఇవతల డిపో పక్కన మంచి ప్లేస్ ఉంది. అందరికి షాపింగ్ కాంప్లెక్స్ కట్టింది. అక్కడ 100 మందికి వెళ్తాయి షాపింగ్ కట్టచ్చు. కమర్షియల్ జాగాలలో ప్లేస్ కట్టచ్చు. వాళ్ళు ఎవరైనా ఆదరణ అమ్మంటలేము. వాళ్ళందరికీ కూడా ఉంచండి. బట్ కార్మికులు కూడా దాంట్లో భాగమే అని అర్థం చేసుకోమంటున్నాం. కార్మికులు కాబట్టి పిచ్చగాలు కాదు. మీరు ఇచ్చే కోటలన్నీ 100 మంది రిజెక్ట్ చేసి 10 సంవత్సరాల నుంచి కాలిన కోటల్ని కార్మికులు చౌరస్తున్న కార్మికులకు మీరు ఖాళీ చేయించి పంపిస్తారా? మీకు నిజంగానే శిక్షద్దు ఉంటే సెక్టర్ 1లో వీళ్ళ చుట్టుపక్కల ప్రాంతాలలోనే కార్మికేతరుల క్వార్టర్ ఖాళీ చేయించి ఫస్ట్ నువ్వు ఇస్తామనన్నా చెప్పండి. కనీసం రోడ్డు విస్తరణలో భాగంగా ఎక్కడైతే టైట్ ప్రదేశం ఉందో అందులో ఉన్న కార్మికులతో మాట్లాడి విస్తరణ చేయండి, ఒప్పించి చేయండి. రోడ్డు ఇప్పుడు పోయింది, నియోజకవర్గం నుంచి రోడ్డు ఉంది, అటు ఇటు 15-20 ఫీట్లు ఇల్లీగల్ అయింది. ఎవరైనా ఇల్లీగల్ అయిన పువ్వు తీసుకుంటారు కానీ ఉన్న కోటలు కొట్టి ఇల్లీగల్ చేసిన వానికేమో సొంత ఇల్లు కట్టియాలా, పర్మనెంట్ కోటలు ఉన్నవానికేమో మెడలు పెట్టి కొట్టాలన్నా? ఇది ఎక్కడ చట్టం వచ్చింది? కొత్త చట్టం. మేమంటున్నాం ముందు ఇది చేతిలో పవర్ ఉంది కదా అని కార్మికులు దౌర్జన్యం చేస్తే కార్మిక సంఘాలకు చూస్తూ ఊరుకోం. మీ కోట్లు వేసిన వాళ్ళకి మీరు లాభం చేయాలనుకుంటున్నాం. మా కోట్లు వేసిన వాళ్ళకి మరి మేము కూడా లాభం చేయాలి కదా. మేము కార్మిక సంఘాలు గడ్డివిగడానికి కార్మికుల కోసం సంక్షేమం కోసమే ఉన్నాం. మేము కార్మికులకు అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఏ కార్మిక సంఘం ఊరుకోదు. నేను మిగతా కార్మిక సంఘాలు చెప్తున్నా, మనం ఏం రోడ్డు విస్తరణ అద్దంటలేము. ఇదేం నేషనల్ హైవే కాదు, లేకపోతే ఇంకా ఇంటర్నేషనల్ హైవే కాదు. ఇదో 50 ఫీట్లో 70 ఫీట్లో 100 ఫీట్లో ఉండని ఉన్న రోడ్లు మంచిగా చేయండి. ఇప్పుడు కూడా కొంత పోవాల్సి వస్తే వాళ్ళు త్యాగం చేస్తారు. ఒక సగం క్వార్టర్ పోవాల్సి వస్తే సగం పోయి ఆ క్వార్టర్లో ఆయన ఉండనియండి. పక్క పంటలు చెట్లు ఎత్తి బీకేయండి, కిరాయికిచ్చిన చెట్లు బీకేయండి. దానికి ఎవ్వరు కూడా వ్యతిరేకించారు. రోడ్డు విస్తరణ చేస్తారంటే ఎవ్వరు వ్యతిరేకించారు. కానీ ఈ పేరుతో డబ్బులు తీసేసి మరొక పోషణ మైదానంలాగా చేస్తారంటే ఎవరు సహించారు. 100 ఎకరాలు ఇల్లీగల్ అయిపోయినాయి. కంపెనీ సపోర్ట్ చేయదు, ప్రభుత్వాలు సపోర్ట్ చేయదు. ప్రభుత్వాల పేరుతోటి రాజకీయ నాయకులు భూములు ఆక్వై చేసుకుంటారు, కమ్యూనిటీలు కట్టుకుంటారు, బంగ్లాలు కట్టుకుంటారు. ఈ ఓడి గుర్తుకురావు. కానీ కార్మికుడు ఎక్కడన్నా చిన్నగా చెడ్డ వేసుకొని 2000 కిరాయికి తీసుకుంటే కార్మికుడు ఇల్లీగల్ తీసుకుని అంటున్నారు. ఎవడైతే ఇల్లీగల్ ఉండో 20 లక్షలు కంపెనీ దగ్గర ఉన్నాయి. 20 లక్షలకు 20,000 బయట 1% తీసుకున్న వడ్డీ వస్తుంది. 20 లక్షలు ఈ దగ్గర ఉన్నాయి కదా. ఆ క్వార్టర్ విలువ మొత్తం కలిసి 10 లక్షలు కాదు. ఇప్పటికే 40-50 కట్టి ఉన్నాడు. దాన్ని పబ్లిసిటీ చేసి ఇలా ఇల్లీగల్ చెప్పి తేలు బంద్ చేయమని చెప్పడం చాలా శోచనీయం. అందుకే మీరు తీసుకునే కాడికి తీసుకోండి, మేము వద్దంటలేము. సిఐటి గారిని స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. నియోజక దగ్గర ఇస్తారా, జిఎం ఆఫీస్ దగ్గర ఇస్తారా? అదేంది మళ్ళీ కార్మిక క్వార్టర్లు అయితే కూల కొడతారు కానీ పక్కన ఉన్న ప్రైవేట్ బిల్డింగ్ లేదు కూల కొట్టరా? రోడ్డు విస్తరణ అంటే రోడ్డు విస్తరణే. జిఎం ఆఫీస్ దగ్గర నుంచి వెళ్ళి మొత్తం మీరు ఎక్కడెక్కడ తీయాలనుకుంటున్నారో సేమ్ తీసుకుపోండి. కానీ పట్టాలని అయితేనో ఇసిపెట్టడు, కంపెనీ అయితేనో కూల కొట్టడా? ఇప్పుడు చౌరస్తా సెంటర్ అవుట్ అయిపోద్ది. మళ్ళీ ఒక 2-3 కోట్లు ఖర్చు పెడతారా? మళ్ళీ దాన్ని కూలగొడతారు. కూలగొట్టి కట్టించి సంవత్సరం కూడా కాలే. మరి అటు ఇటు ఒక సామాజిక విధ్వంసం జరుగుతుంది. రోడ్డు వెడల్పు పేరుతో అది సామాజిక విధ్వంసం జరిగి పార్లమెంట్ ఎన్నికల వేళ ప్రజలను భయభ్రాంతులకు గురి చేసి మరి ఏ విధమైన మాండేట్ తీసుకుందాం అనుకుంటున్నారు? మరి 1,00,000 ఓట్లు వచ్చిన నిరంకుశత్వం అని చెప్పేసి అందరి మద్దతు ఉన్నది అనుకుంటున్నారా? మరి తెలియదు. కానీ మరి ఎక్కడి నుంచి వచ్చిన ఈ విషపూరితమైన ఆలోచనలో తెలియట్లేదు. కానీ రోడ్డు వెడల్పు కార్యక్రమాన్ని స్వాగతించాలి. పట్టణం అభివృద్ధి చెందాలి, పట్టణాన్ని సుందరీకరించుకోవాలి. దానికి అందరి మద్దతు ఉంటుంది. రోడ్డు విధ్వంసం పేరుతోటి మరి ఇండ్లను కూల్చడం అనేది ఈ సాంప్రదాయం ఎక్కడ లేదు. అక్కడెక్కడో బాంబేలో లేకపోతే ఢిల్లీలో ఒక కార్పొరేట్ శక్తులు కొన్ని వాడలను కబలించి వాళ్ళను అక్కడ నుంచి ఎల్లగొట్టి అక్కడ కార్పొరేట్ 5 స్టార్ హోటల్ అవి కట్టినట్టు మరి మన గోదావరికానికి అంత సీన్ లేదు. 2,40,000 ఓట్లు ఉన్నది, 2,08,000 తగ్గింది, 32,000 ఓట్లు పోయినాయి. ఇది ఆన్ రికార్డు. ఈ ఊరు మైగ్రేట్ అయింది. ఈ ఊళ్ళే దాదాపుగా సింగరేణి వ్యాప్తంగా 55,000 కోటర్లు ఉంటే కార్మికులు 40,000 మంది ఉన్నారు. 15,000 కోటర్లు ఖాళీగానే ఉన్నాయి. మరి ఇవన్నిటికీ డెవలప్మెంట్ ఇచ్చి ఇవన్నిటికీ వ్యాపారం చేసుకోవాలి, తప్పదు. ఇవ్వండి. బెల్లంపల్లిలో ఆల్రెడీ ఇచ్చారు. కాకపోతే ఇక్కడేం జరుగుతుందంటే
కోటర్లను తీసేసి అభివృద్ధి చేయడం అనేది మరి ఇది గత 60-70 ఏళ్లలో ఎవ్వరికి రాని ఆలోచన మరి ఇక్కడ ప్రస్తుత పాలకులకు రావడం, అది అనఫీషియల్గా రావడం, దానికి RG1 GM గారు వత్తాసు పలకడం, మరి తన బంధువర్గం అత్తగారు మామగారు ఈయనే ఉన్నారు, మరి ఆయన సామాజిక వర్గానికి చెందిన వాళ్ళను పులకరింపజేయడానిక, ఆయన సామాజిక వర్గానికి మేలు చేయడానిక, మరి ఈ యొక్క ఏకాఏకిన ఒక సర్క్యులర్ ఇచ్చిళ్ళు. ఏం సర్క్యులర్ అంటే దీంట్లో ఏం లేదు, ఒక డిస్పాచ్ నంబర్ లేదు, ఒక రిఫరెన్స్ నంబర్ లేదు, ఏది లేదు. ఇవ్వడానికి చూస్తే చిక్కరు, ఎవరికి చిక్కరు. ఏంటిది దీని సారాంశం అంటే, మేము అభివృద్ధి పనుల్లో భాగంగా 72 కోటానికి నిర్ణయించినాం, మీ కోటర్ను తొలగిస్తున్నాం, మీకు పలానా కోటర్ను కేటాయించినాం. ఏకవాక్య తీర్మానం. నువ్వు ఖాళీ ఇవ్వాలి 15 రోజుల లోపు. సింగరేణి వాళ్ళ అయ్యదా జాగిరి ఇవ్వాలి. సింగరేణి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఇద్దరిది. 49% కేంద్ర ప్రభుత్వము, 51% రాష్ట్ర ప్రభుత్వము. ఎస్టేట్ కార్పొరేట్ వాళ్ళ అనుమతి ఉండాలి. తొలగించాలంటే ఇష్టం వచ్చినట్టు ఒక సింగరేణి RG1 GM చెప్తే అయిపోతుందా? ఆయనకున్న పవర్స్ ఎంత? చిన్నదానికే కొత్తగూడెం కార్పొరేట్ పంపించినామని లెటర్ ఇస్తారు. మరి ఇప్పుడు ఎందుకు కొత్తగూడెం కార్పొరేట్కు పంపలేదు? దయచేసి ఇది ఒక కుట్ర జరుగుతున్నది. ఇదంతా అనధికారికంగా జరుగుతున్నది. మన అస్తిత్వం సింగరేణి కార్మికులు మనలో భాగం కాదా? ఇక్కడ 60-70 ఏళ్ళ నుంచి ఉంటున్నాం. సింగరేణి కార్మికుడు ఇక్కడ 60-70 ఏళ్ళ నుంచి ఉంటున్నాడు. మన సమాజంలో భాగం కాదా? మన సంఘంలో భాగం కాదా? అక్కడ క్వార్టర్లు కిరాయికి వస్తున్నాయి, కిరాయికి ఇస్తున్నారట. కిరాయికి ఇచ్చిన వాళ్ళు ఎంతమంది అండి? రోడ్డు మీద ఉన్న కోటర్లు దాదాపుగా 16 కోటర్లు. మరి మిగతా కోటర్లు సెకండ్ కోటర్ ఎందుకు తీస్తున్నారండి? కిరాయికి ఇచ్చినారంటే షెడ్లు తీసేయి, ఇల్లీగల్ ఆక్యుపేషన్స్ అయితే. ఇల్లు తొలగించుడు ఎందుకండి? అంటే మొత్తం ఒక్కసారి మైదానం సాఫ్ చేసి ఇక ఊళ్ళే జాగలేదు, ఎక్కడ ఊళ్ళే జాగలేదు. ప్రైమ్ ల్యాండ్ ఉండాలి, దాన్ని కబ్జా చేయాలి, అక్కడ షాపింగ్ కాంప్లెక్స్లు CMR షాపింగ్ మాల్ కట్టాలి, డిమార్ట్కి ఇవ్వాలి, లేకపోతే ఇంకోటికి ఇవ్వాలి. ఇదా అండి? హైకోర్టు ఖాళీ, మన డిస్ట్రిక్ట్ కోర్టు ఖాళీ అవుతుంది, సివిల్ కోర్టు, జూనియర్ సివిల్ జడ్జి, సీనియర్ సివిల్ జడ్జి కోర్టులు ఖాళీ అవుతున్నాయి. కావాల్సినంత జాగ ఉన్నది, అది చేయరి. 72 షట్టర్లు IDSMTలో ఖాళీగా ఉన్నాయి, అవి ఓపెన్ చేసుకోరి. 40 షట్టర్లు లక్ష్మీనగర్లో టూలెట్ బోర్డులు ఉన్నాయి. ఇక ఏడ వ్యాపారం లేదు, కానీ ఏం వ్యాపారం అయినా దౌర్జన్యం అండి ఇది. ఎవరికైనా హైదరాబాద్ కావాలా, హైదరాబాద్ లెక్క గోదావరి కానీ చూడాలనుకుంటారట. హైదరాబాద్లో పోటీ అని ఉంటారు కదా. మా ఊరికి ఎందుకు వచ్చిళ్ళు? మా ఊరు హైదరాబాద్ కాదు, మా ఊరు గోదావరి కానే. మా ఊరు గోదావరి నది తీరాన ఉన్న సిరుల సంపద సింగరేణికి ఉన్న గోదావరి కానీ గిదే కల్మషం లేని మనస్తత్వాలు గివే. మా మీద ఎందుకంది ఈ డాడీ? రాజకీయ కక్షలు ఉన్నాయేమన్నా? ఫస్ట్ కోటరు అని అంటే సమంజసంగా ఉండదు, రెండో కోటర్ అంటే ఇక్కడనే ల్యాండ్ యాక్విజిషన్ దౌర్జన్యం అవుతుంది. దీనికి RG1 GM గారు వత్తాసు పలుకుతున్నారు. సార్ ఒక మాట అడుగుతా, డైరెక్ట్ నీకు ఈ కోటర్ ఇచ్చినాం, నువ్వు వెళ్ళిపో అంటే సింగరేణి కార్మికుల ఒక సంప్రదాయం ఉన్నది, ఒక సర్క్యులర్ ఉన్నది. ఆయన సీనియారిటీ బట్టి కోరుకున్న కోటర్ని ఇవ్వాలి, ఆయన సీనియారిటీ బట్టి. ఇక్కడ జరిగిందా అండి అది? ఇక్కడ గొంతు నొక్కేసిళ్ళు. నువ్వు ఆడుకుంటే పో అంటే ఎట్లా అండి? డిపెండెంట్ కోటర్ను చేంజ్ చేయరాదు NCAA నామ్స్ ప్రకారం. డిపెండెంట్ కోటర్ అండి, అక్కడ ఉన్నాయి 46 డిపెండెంట్ కోటర్స్ ఉన్నాయి. దాంట్లో 22 మంది దళితులు ఉన్నారు. డిపెండెంట్ కోటర్ ఎట్లా చేంజ్ చేస్తారండి? డిపెండెంట్ కోటర్ చేంజ్ చేయరాదు. నువ్వు అది చూడవు, నువ్వు ఏకాఏకిన సర్క్యులర్లను వైలేట్ చేస్తావు, నువ్వు ఏకవాక్యంతో ఇస్తావు. ఇంకొక పెద్ద దుస్సాంప్రదాయం జరుగుతుంది ఊళ్ళో. కోర్టు సబ్జ్యుడిషియలో ఉండంగా ఇదివరకు ఎవరు చేసి పోలే. ఓల్డ చోటాకి సబ్జ్యుడిషియలో ఉన్నది కూల్చి పడేసిళ్ళు. సబ్జ్యుడిషియలో ఉంది హైకోర్టులో 33301 ఈ సింగరేణి వేసింది. ఈ రోజున ఏం చేస్తుంది? తోసేయరంటుంది. తోసేసిళ్ళు, మైదానం సాఫ్ చేసిళ్ళు. ఓకే, అది జనావాసాలకు సంబంధించింది కాదు, అది ఒక వ్యక్తి ఇద్దరు వ్యక్తి కబ్జాలా ఉన్నది. సరే, దానికి సంఘం సమాజం మద్దతు ఇస్తుంది అనుకుంటా. మద్దతు ఇవ్వడం అంటే బ్యాడ్ ప్రాక్టీస్. మద్దతు ఇచ్చే వరకు ఏమవుతుంది? ఇటువంటి జనావాసాల మీద పడి వాటిని కూడా తొలగించే కార్యక్రమం చేస్తున్నారు. దయచేసి ఇది తప్పు, ఎవరు చేసినా తప్పే. దీన్ని ఏకకంఠంతో ఖండించాల్సిందే. బ్యాడ్ ప్రాక్టీస్ని ఎట్టి పరిస్థితుల్లో సమాజం ఒప్పుకోవద్దు. ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం. నమస్కారం.